కానీ లేకుంటే ఈ రోజు ఈ దేశం పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల పితామహుడు శ్రీ 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 జ్యోతిరావు పూలే 197వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అట్టడుగుడున్న వాళ్ళను ఆ రోజు పైకి లేపుకొచ్చిండు. ఈరోజు బాలికలకు విద్య లేదు, ఆ రోజు బాలికలకు విద్య లేదు. ఈరోజు బాలికలందరూ అన్ని రంగాల్లో వాళ్ళు ముందున్నారు. వాళ్ళు స్త్రీలు కానీ బాలికలు కానీ ఆ ముందుండటానికి ఎవరు కారణం అంటే శ్రీ శ్రీ జ్యోతిరావు పూలే గారు, మా అమ్మ సావిత్రమ్మ. ఆ రోజు మొట్టమొదటి బాలికల స్కూల్ స్థాపించింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే సాబు, సావిత్రమ్మ. ఆ రోజు బాలికలను కూడా ఆ రోజు సతీ సహగమనం, బాలికలకు విద్య వద్దు, వితంతువులను చేసుకోవద్దు, ఇవన్నీ ఒక ఘోరమైన అరాచకాలలో ఉండే. అటువంటి అరాచకాలను అట్టడుగున్న వాళ్ళ అరాచకాలను తొక్కివేసి అట్టడుగున్న కులాలను పైకి తెచ్చి అట్టడుగున్న కులాలకు కూడా విద్య కావాలి, అన్నిట్లలో రాణించాలి అని పోరాడి ఈరోజు బీసీలకు ఒక ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరంటే శ్రీ జ్యోతిరావు పూలే సాబ్. ఎందుకంటే ఈరోజు ఎవరికో రాజకీయ నాయకులకు కానీ ఎవరికో కానీ మనం వత్తాసు వలుకుతున్నాం. మానీయులను మనం మానీయ ఆశ్రయాలను మనం కొనసాగిస్తలేం. ఈరోజు దేశంలో బీసీలల్లో కోటా ఉందంటే జ్యోతిరావు పూలే సాబ్ అప్పుడు మొట్టమొదటి గురువు. మన దేశంలో మొట్టమొదటి గురువు అంటే జ్యోతిరావు పూలే సాబే. సావిత్రమ్మనే స్త్రీల గురువు అంటే సావిత్రమ్మనే. మరి ఈరోజు మనకు బీసీ బంధువులు కావాలి, బీసీ కులంలో మనకు సాధన కావాలి, మళ్ళీ బీసీలల్లో మనకు అన్ని వాటాలలో మనకు ఒక రాజ్యాధికారంలో వాటా కావాలంటే ఈరోజు మన మహనీయులు చేసిన సాధన కృషి. జ్యోతిరావు పూలే సాబ్ కానీ అంబేద్కర్ సాబ్ కానీ అంబేద్కర్ సాబ్ గురువు కూడా మహనీయులు జ్యోతిరావు పూలే సాబ్ ఆచరణను మనం కొనసాగించాలి. అటువంటి మహనీయులను మనం ఆదిమర్చిపోతున్నాం, జ్ఞాపకం మర్చిపోతున్నాం. చదువుకున్న విద్యావంతులు కానీ చదువుకున్న గౌరవనీయులు పెద్దలు కానీ అందరూ మర్చిపోతున్నారు. వాళ్ళ ఆశయాలను కొనసాగించాలంటే మహనీయులకు మనము వాళ్ళ చెప్పిన వాళ్ళ అడుగుబాటులో మనం నడిచి సాధించుకుంటే మనం సరైన వాళ్ళకు నివాళులు అర్పించినట్టు. శ్రీ శ్రీ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోవిందు జమునాబాయి దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. జ్యోతిరావు పూలే తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో తండ్రి పూల దుకాణం నడిపించుకుంటూ తన జీవనోపాధిని కొనసాగించేవారు. అలా కొనసాగిస్తున్న సందర్భంలో జ్యోతిరావు పూలే గారికి 13వ ఏటనే సావిత్రిబాయితో వివాహం జరిగింది. మా జ్యోతిరావు పూలే గారు మన భారతదేశ నవయుగ వైతాళికులు, నిజమైన పునర్జీవోద్యమ నాయకులు, అట్టడుగు వర్గాలను అణగారిన వర్గాలను అగ్రకులాల నుంచి కాపాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడటమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి ఎంతో మంది మన బడుగు బలమైన వర్గాలను ముందుకు తీసుకెళ్లినటువంటి వైనమది. వితంతు వివాహాలను వివాహములు చేయడంలో జ్యోతిరావు పూలే గారు చాలా ముందుండి ఆ యొక్క స్త్రీలకు పునర్జన్మనిచ్చినటువంటి మన జ్యోతిరావు పూలే తరతరాల అంధకారంలో నుంచి అప్పుడు వర్ణ కుల విభజన దొంతరాల నడుమ నలుగుతున్నటువంటి మనిషి సాంప్రదాయాలు కట్టుబాట్లు అనే నేపంతో మనిషిగా చూడని వైనం. అలా 1-2 వేలాది సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి భూతం అది. మాట్లాడితే నాలుక తెగ్గోసే కాలం, ప్రశ్నిస్తే ప్రాణాలు కూడా ఉండని స్థితి, పెట్టింది తింటూ చెప్పింది వింటూ పశువు కంటే హీనంగా చూస్తున్నటువంటి ఆ రోజుల్లో, ఆ చీకటి రోజుల్లో నుంచే మన బడుగు బలహీన వర్గాల సమాజాన్ని మేల్కొల్పినటువంటి జ్యోతి ధృవతారయే మన ఈ జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే జీవిత చరిత్రతో మన బడుగు బలహీన వర్గాల జీవిత చరిత్ర ముడిపడి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయడానికి మన జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు రమేష్ అన్న నిన్న రాత్రి నుంచి నాకు ఫోన్ చేస్తుండు. అలాగే మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో
నేటి యువత ముందుండి మన కోసం వాళ్ళు సంవత్సరాలుగా కష్టపడినటువంటి ఆ మహనీయులకు మనము జయంతి వర్ధంతి కార్యక్రమంలో ఒక 5 నిమిషాలు ఈ బిజీ జీవితంలో కేటాయించి వారి యొక్క జయంతి వర్ధంతులకు నివాళులు శుభాకాంక్షలు తెలుపవలసిందిగా మన కతలాపూర్ మండల యువతకు దీని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్వయం కృషి ఆత్మవిశ్వాసం అనేది మన అన్నం చూసి తెలుసుకోవచ్చు. అవన్నీ ఉంటే మానవుని మనుగడకు ఎంతైనా సహకరిస్తాయని చెప్పి నిరంతర విద్య నిర్విరామ ఆలోచన ఏ మనిషినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని చెప్పి జ్యోతిరావు పూలే గారు ఆ రోజే చెప్పారు. ఇలా మనము చూస్తూ పోతుంటే ఈ బిజీ జీవితంలో మనిషి ఆహారం లేకుండా 4 రోజులు, నీళ్లు లేకుండా 2 రోజులు ఉంటుండు. కానీ సెల్ ఫోన్ లేకుండా ఒక రోజు కూడా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. ఆ యొక్క సెల్ ఫోన్ని చరవాణిని మంచి కోసమే వినియోగించుకోవాలి కానీ చెడు కోసం వినియోగించుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ మహనీయుల యాదిలో మనం అందరం ముందుండి వారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సమాజానికి మరొకసారి జై.